హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ MNY యూనిక్స్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే మీషో నుంచి అండర్ బడ్జెట్ 200 రూపీస్లో అన్ని కిచెన్ ప్రోడక్ట్ కొని తీసుకున్నాను. సో ప్రతి ఒక్క కిచెన్కి యూస్ఫుల్ అయ్యేలాగే తీసుకున్నాను. సో ఆ ప్రోడక్ట్స్ ఏంటో చూసేద్దాం. మరి ఫస్ట్ ప్రోడక్ట్ చూసారంటే వాటర్ అబ్జర్వ్ చేసుకునే మ్యాట్ అండి. సో ఇది మోస్ట్లీ మనం కిచెన్లో సింక్ పక్కన పెట్టుకుని యూస్ చేసుకోవచ్చు. దీని మెటీరియల్ చూసారంటే సిలికాన్ మెటీరియల్ అనమాట. ఈ ప్రోడక్ట్ని నేను 142 రూపీస్కి కొన్నానండి మీషోలో. ఇక్కడ చూసారంటే నేను కిచెన్లో సింక్ ఏరియా పక్కన ఇలా ప్లేస్ చేశానండి మ్యాట్ని. ఈ మ్యాట్ వచ్చేసి ఒక రకంగా కొంచెం వాటర్ వరకే అబ్జర్వ్ చేస్తుందండి. మరి ఎక్కువ వాటర్ కింద మనం వేస్తే కంటే ఇది అబ్జర్వ్ చేయడం లేదు. ఎక్కువ సామాన్లు కడిగే వాళ్ళకైతే కంపల్సరీగా ఇది అస్సలు యూస్ కాదు. బెటర్ మీరు కొనకపోవడమే మంచిది. సో నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి ఆయిల్ డిస్పెన్సర్ అండి. గ్లాస్ అనమాట. గ్లాస్లో కొన్నాను. ఆల్రెడీ నేను ఒకసారి ప్లాస్టిక్లో కొన్నాను అనమాట మీషోలోనే. సో ప్లాస్టిక్ యూస్ చేయడం వల్ల మనం స్టవ్ పక్కన పెట్టిన ఆ హీట్కి ప్లాస్టిక్ అనేది కొంచెం మెల్ట్ అయ్యేలాగా అయిపోతుంది. సో అందుకని ప్లాస్టిక్ వాడకూడదని సో నేను గ్లాస్ అనేది కొన్నాను. సో ఈ రెండు గ్లాస్ మనకి ఆయిల్ డిస్పెన్సర్స్ మనకి 149 రూపీస్కి అవైలబుల్ ఉందండి మీషోలో. ఈచ్ వచ్చి 500 ml కెపాసిటీ అనమాట. ఇది 100% వర్తీ ప్రోడక్ట్ అండి. ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ అనేది లీక్ అయితే అస్సలు కాదు. మీరు ఎన్నిసార్లైనా యూజ్ చేయొచ్చు. రెండు ఆయిల్ డిస్పెన్సర్స్, గ్లాస్ డిస్పెన్సర్స్ అండి. ఆయిల్ డిస్పెన్సర్స్ జస్ట్ ఫర్ 149. నిజంగా చాలా వర్తీ ప్రోడక్ట్ అండి. దీంతో పాటు మనకు ఒక ఫనెల్ కూడా ఇచ్చారు. ఇది కూడా సిలికాన్ బేస్డ్ మెటీరియల్ అనమాట. సో దీన్ని మనం ఇలా ఎక్స్పెండ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత పని అయిపోయాక ఇలా క్లోజ్ చేసి కూడా పెట్టచ్చు. సో నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి వుడెన్ కట్లరీ స్టాండ్ అండి. సో నేను స్పూన్స్ లాగా ఫోక్ స్పూన్స్ లాంటి పెట్టుకునే కానీ ఇది ఉంటుంది. కానీ నేను దానికోసం అయితే కొనలేదు. సో నేను వచ్చేసి ఇలాగా ఆయిల్ డిస్పెన్సర్స్ని పెట్టుకునే కానీ కొన్నాను. సో ఇవి గ్లాస్ కదండి. సో గ్లాస్ ఐటమ్స్ మనం కిచెన్ పక్కన మనం హడావిడిగా వంట చేసేటప్పుడు కింద పడిపోకుండా చేయి తగిలి కింద పడిపోకూడదు అనే ఉద్దేశంతో సో దీన్ని ఇలాగా ప్లేస్ చేసుకుని కిచెన్లో పెట్టుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మనం యూజ్ చేసుకునే కూడా అనుకూలంగా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ 125 రూపీస్కి నేను మీషోలో కొన్నానండి. క్వాలిటీ అండ్ ఫినిషింగ్ వచ్చి వుడెన్ కట్లరీ చాలా బాగుందండి. నీట్గా డిజైన్ చేశారు. నీట్గా క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇలా ఈ ఆయిల్ బాటిల్స్ని పెట్టుకునేకి నాకు ఈ వుడెన్ కట్లరీ చాలా బాగా సెట్ అయిపోయిందండి. బాగా నచ్చేసింది. చూడొచ్చు కిచెన్లో ఇది ఎంత నీట్గా అనిపిస్తుందో. ఓకే, మనం నెక్స్ట్ ప్రోడక్ట్కి మూవ్ అయ్యాం. సో నెక్స్ట్ ప్రోడక్ట్ చూసారంటే ఇది వచ్చేసి కిచెన్లో యూజ్ చేసుకునేకి డిష్ డ్రైనర్ అనమాట. ఇలాగా వంటింట్లో సామాన్లు కిచెన్లో కడిగి ఇలాగ దీంట్లో పెట్టుకునేదండి. దీని ప్రైస్ చూసారంటే 205 రూపీస్కి నేను మీషోలో కొన్నాను. సో ఈ ప్రోడక్ట్స్ అన్ని నేను మీషోలో సేల్లో కొన్నానండి. సో ఇప్పుడు ప్రైజెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. క్వాలిటీ వచ్చేసి ఈ ప్రోడక్ట్కి చాలా బాగానే ఉందండి. సో 200 రూపీస్కి ఇది వర్తనే చెప్పుకోవచ్చు. సో స్పూన్స్ అని పెట్టుకునే కూడా సపరేట్గా ఒకటి ఇచ్చారు. సో ఇందులో కూడా కింద హోల్స్ అని ఇచ్చారు. సో అందుకే వాటర్ కూడా ఇందులో ఉండకుండా కింద పడిపోతాయి. సో ఇలాగా వాటర్ ఇలా వెళ్ళిపోవడం వల్ల మనకి ఆ ఏరియా అనేది వాటర్ అంతా ఉండకుండా క్లీన్గా ఉంటుంది. సో ముందైతే నేను ఇలాంటి ప్రోడక్ట్ యూస్ చేసేదానండి. సో ఇవి మీరే చూడొచ్చు. ఈ ప్రోడక్ట్ యూస్ చేయడం వల్ల నాకు వాటర్ అనేది మొత్తం ఇలా ఉండిపోయి సో అక్కడ కిచెన్లో పక్కన బండ అంతా వైట్గా అయిపోతుంది. సో అందుకని నేను ఈ ప్రోడక్ట్ కొన్నాను. చూడొచ్చు మీరు ఇలా సామాన్లన్నీ వేసిన తర్వాత వాటర్ అనేది ఆటోమేటిక్గా కింద వెళ్ళిపోతుంది. ఇక్కడ వాటర్ కూడా ఎటువంటి వాటర్ అనేది కూడా లేదు. సో చూసారు కదండి, అండర్ బడ్జెట్ 200 రూపీస్లో మీషోలో అవైలబుల్ ఉన్న కిచెన్ ప్రోడక్ట్స్. ఈ ప్రోడక్ట్స్ యొక్క లింక్ కావాలంటే కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.